హనుమంతు, ఏమిటో ఎలా వచ్చావు? మీతో ముఖ్యమైన సంగతి మాట్లాడదామని. ఏమిటో? రఘుబాబు గారి పెళ్లి విషయంలో మీరు మా అయ్యగారిని దులిపేస్తున్నప్పుడు మేమంతా నోరు మూసుకు కూర్చున్నాం. ఎందుకో తెలుసా బాబు? ఎందుకో? అంత పెద్ద మనిషి చిన్న ఆలోచనతో ఉన్నప్పుడు పెద్ద మనసుతో మీరు ఆయన మీద తిరగబడినందుకు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరు చిన్న మనసుతో చేస్తున్న పని ఓ పెద్ద మనిషిగా గుర్తు చేద్దామని. ఏమిటి హనుమంతు, నేను తప్పనేం చేశాను? స్నేహితుడి భార్యను వల్ల వేసుకోవడం తప్పు కాదా అండి? హనుమంతు, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునండి, అయ్యారు కోడలు వయసులో ఉండొచ్చు, ఆ వయసుకి కోరికలు ఉండొచ్చు, కానీ మీరే ఇలాంటి పని చేయడం చచ్చిపోయిన మీ స్నేహితుడికి ద్రోహం చేసినట్టు కాదా బాబు? ఏంట్రా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చుకో, పిచ్చి పిచ్చుకో, ఇష్టం మాట్లాడుతున్నావు. అనుకున్నావు ఒక్కటి ఇచ్చేస్తానే అవుతున్నావు. ఇడియట్, ఇడియట్. I'll kill you, rascal. I'll shoot you like a bird. కొడితే కొట్టేర్లేండి బాబు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది దశరథరామయ్య గారు ఉప్పు తిని పెరిగిన శరీరం. వారికి వారి కుటుంబానికి ఏ రకంగా చెడ్డ పేరు వచ్చినా నేను తట్టుకోలేను. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మీరు చేస్తున్నది తప్పా కాదా? అరే నేనేమి చేయకుండానే నేను చేస్తున్న తప్పు కాదో ఎలా చెప్పడం చెప్పు. ఏమిటండి మీకు తెలియంది? మీకు తెలియకుండానే మీ ఫోటో ఆ అమ్మాయి చేతుల్లోకి వచ్చిందా? ఆ అమ్మాయి మీరు వచ్చి రాగానే పలకరించిపోవడం మీకు తెలియదా? భోజనాల దగ్గర కన్నార్పకుండా అదే పనిగా మీ వంక చూడడం కూడా మీకు తెలియదా? సముద్ర పొడ్డున మీ అడుగులో అడుగు వేసి నడవడం అది తెలియదా? నేను అంత నీచుడు కాదు. నువ్వు చెప్పేవని ఎలా జరిగాయో నువ్వు జరిగా నాకు అసలు తెలియదు. నా ఆత్మసాక్ష్యం నాకు తెలియదు. నా మాట నమ్ము ప్లీజ్. బాబు గారు. అవును హనుమంతు, నిజంగా నాకు తెలియదు. అయినా నా మీద నిందేస్తావు కాబట్టి దీన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. జైన వాళ్ళ నాన్న తీసుకుని వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇవ్వు. జై రావటం ఆలస్యం, జైతో నా పెళ్లి జరుగుతుంది. బాబు గారు ప్లీజ్, నేను చెప్పిన పని చేయి. దట్స్ ఆల్.